కథ సృష్టించే రహస్యం అనే పుస్తకం నుండి మరో అంశం. నిరాకారమైన వస్తువు నుండి ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకురాగలిగే శక్తి ఒక ఆలోచనకే ఉంది. అలాగే మనలో మెదిలే ప్రతి ఆలోచన మన ఉన్నతికి మూలమవుతుంది. మనిషి పనిచేసే విధానం, ఆ విషయాల గురించి ఆలోచించే విధానమే విజయానికి ప్రత్యక్ష ఫలితం అవుతుంది. ప్రతి మనిషికి తాను ఏం ఆలోచించాలనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో ఒక ఆలోచన ఉంటుంది. అయితే స్థిరంగా ఆలోచించటం, ఎక్కువగా ఆలోచించటం వల్ల మనిషి గుల్లబారిపోయేంతటి శ్రమ ఏమీ ఉండదు. కానీ ఇది కష్టమైన పనే. కనిపించే ప్రతి రూపాన్ని గమనించే మనసుతో సంబంధించిన రూపాన్ని ఆలోచన ఉత్పత్తి చేస్తుంది. నిర్దిష్ట మార్గంలో పనిచేయడం వల్ల ధనవంతులవుతారా అనుకున్నారు. అలా నిర్దిష్ట మార్గంలో పనిచేయడానికి కావలసింది, అతి ముఖ్యమైనది మనిషి చేసే ఆలోచనే. సరైన ఆలోచనతో నిర్దిష్ట మార్గంలో పయనిస్తే